హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే నా బట్టలు ఇలా ఇరిగిపోయింది. సో నేనైతే ఈరోజు మట్టలు వేయించుకుందాం అనేసి అనుకున్నాను. సో అయ్యగారిని అడిగితే ఈరోజు మంచిగా ఉంది అని చెప్పిండు. సో మా ఆయన స్కూల్కి వెళ్ళిన వాటికి వచ్చేసరికి 2 అవుతుంది. సో ఆయన వచ్చేవరకు నేను రెడీ అయి ఉంటే నన్ను తీసుకెళ్ళి మట్టలు ఇచ్చేస్తా అన్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మట్టలు మధ్యాహ్నం తీసుకుంటే ఈవినింగ్ వరకు వేస్తా అన్నాడు. ప్రజెంట్ అయితే నేను ఇలా అయితే మేనేజ్ చేస్తున్నాను మట్టలు. సో మట్టలు అయితే తీయకని చెప్పిండు అయ్యగారికి ఫోన్ చేస్తే, అందుకనే ఆ మట్టలతోనే ఉన్నాను. సో నేను మట్టల షాప్కి వెళ్ళిన తర్వాత అది కొంచెం వీడియో తీస్తాను. సో ఎలా చేసిండు, ఎన్ని గ్రామ్స్ అయినాయి, నా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెంత అయిందనేసి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మా పిల్లలు వీడియో తీయనిస్తే నేను ఖచ్చితంగా వీడియో తీసి పెట్టాలని అయితే అనుకుంటున్నాను. సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. సో ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు ఆడుకుంటుళ్ళు. సో నేను వంట మాత్రం కంప్లీట్ చేసేసా. సో మట్టలు పెట్టుకునే వరకు ఫాస్టింగ్ ఉండాలంటారు కదా. సో అయితే ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటా పెట్టుకునే అంతవరకు. సో ఇలాంటి మట్టలు పెట్టుకునేటప్పుడు మీరు కూడా ఫాస్టింగ్ ఉంటారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మట్టలు తీసి మళ్ళీ పెట్టుకునే వరకు అయితే ఫాస్టింగ్ అయితే ఉంటాం. సో ఇప్పుడైతే మా ఆయన వచ్చిండు. టైం వచ్చేసి అయితే 2:30 అవుతుంది. సో మేమైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, సో ఇదైతే మా కాలనీ నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. సో మాకు దగ్గరనే బావరాపేటలో చేయించుకున్నాను నేను మెట్టెలు. సో అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ టైం అని బయలుదేరుతుళ్ళు. సో 1 మినిట్ అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళి ఇట్లా మట్టలు చేస్తారా అంటే ఓకే చేస్తాము అని అన్నారు. ఎప్పుడు ఇస్తారంటే ఈవినింగ్ వరకు ఇచ్చేస్తామని చెప్పేళ్ళు. సో మట్టలు అయితే బాగా అరిగినాయి అని చెప్పేసిండు. చెప్పిన తర్వాత స్ప్రింగ్ మట్టలు కావాలా నార్మల్ మట్టలు కావాలా అంటే నేను నార్మల్ మట్టలే కావాలి, స్ప్రింగ్ మట్టలు అయితే వర్షం కొడితే వాటర్లో నానితే ఇబ్బంది అవుతుందని చెప్పి నార్మల్ మట్టలు చేయమని చెప్పి ఇచ్చొచ్చాను. సో ఇచ్చి ఇంటికైతే వెళ్ళాము. ఇదైతే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చినాము. సో మొత్తానికైతే పాత అయితే 6 గ్రామ్స్ ఉన్నాయని చెప్పిండు. సో మేమైతే ఇప్పుడు 3 గ్రామ్స్ యాడ్ చేసి 11 గ్రామ్స్ అయితే చేయమని చెప్పాము. సో 11 గ్రామ్స్ చేసిండు. సో అక్కడ పెట్టుకొని చూసా బాగానే ఉన్నాయని సో ఆ రోజు అయితే వెండి ప్రైస్ వచ్చేసి తులానికి 750 అట్లుండే. సో నా పాట మట్టలు ఓంగా ఇప్పుడు చేసిన గ్రామ్స్ కలిపి ఎంత అయిందంటే 500 అయింది అమౌంట్. సో మా ఆయన ఫోన్పే చేస్తుండు 500. చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుకున్నాను. సో నాకు పెట్టుకొని వచ్చింది కానీ ఒత్తడం రావట్లే అని మా ఆయనతోనైతే ఒట్టిపించుకున్నాను. ఇట్లా బొట్టు పెట్టి ఒత్తమని చెప్పిన. మళ్ళీ తర్వాత బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను తన దగ్గర. సో మీ దగ్గర మెట్టెలు పెడితే ఇలానే చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా దగ్గరనైతే మట్టెలు తీసేటప్పుడు అయితే దారం కట్టి తీస్తారు. సో మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఆ దారం ఇప్పి మట్టెలు పెట్టుకుంటారు. సో ఇక్కడనైతే ఆయన నాకు దారం కట్టలే, జస్ట్ నార్మల్గానే తీసుకున్న తర్వాత వెళ్ళమని చెప్పిండు. సో మన దగ్గరనైతే అట్లుంటుంది. సో ఇక్కడనైతే ఇట్లుంది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి. మట్టలు అయితే ఇలా సింపుల్గా వేయించుకున్నాను. సో నేను పెళ్ళైన కాంచెలు బట్టలు వేయించుకోవడం సెకండ్ టైం. పెళ్ళప్పుడు పెట్టిన తర్వాత సంవత్సరంలోపు మళ్ళీ వేయించుకోవాలంటారు, అప్పుడు వేయించుకున్నా, మళ్ళీ ఇప్పుడు వేయించుకున్నాను. సో అంతే ఈ వీడియో. సో సెకండ్ సారి అయితే స్ప్రింగ్ మట్టలు వేయించుకున్నా, మళ్ళీ ఈసారి నార్మల్ మట్టలు వేయించుకున్నాను.